హర్షిత్ నీలభొట్ల అని. ఈ అబ్బాయి అమెరికాలో ఉంటాడు, అక్కడే పుట్టి పెరిగాడు. కానీ చక్కని తెలుగు వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిస్తున్నారు. గతంలో ఒకసారి అమెరికాలో మన కోయిలలు అనే ఒక కార్యక్రమం చేశాం రవీంద్ర భారతిలో. అమెరికాలోని మన తెలుగు కోయిలు, అమెరికాలో ఉన్న తెలుగు కోయిలలను ఒక కార్యక్రమం చేశాం. అందులో అక్కడ పుట్టి పెరిగిన పిల్లలందరితో రవీంద్ర భారతిలో కార్యక్రమం చేశాం. అప్పుడు కూడా మా నాగరాజు గారి ఆశీస్సులు మాకు అండదండలు లభించాయి. ఘనంగా చేశాం ఆ కార్యక్రమం. ఇప్పుడు ఆ అమెరికాలో ఉన్న మన కోయిలల్లో ఒక కోయిల నా దగ్గర సంగీతం నేర్చుకుంటున్నాడు, వర్చువల్ క్లాసెస్. అలాగే నేను యుఎస్ఏకి వెళ్ళినప్పుడు అక్కడ నా వర్క్షాప్స్లో కూడా నేర్చుకుంటాడు. ఇక్కడ గ్లోబల్ వర్క్షాప్ చేస్తాం, అక్కడికి కూడా వచ్చి నేర్చుకుంటారు. కొంతమంది పిల్లలు ఎక్కడ నేను నేర్పించిన అక్కడికి వచ్చి నేర్చుకుంటుంటారు. కాబట్టి అలాంటి హర్షిత్ ఒక బాలుగారి పాట, బాలుగారికి స్వరపుష్పం ఒక పాటతో పాట అనే స్వరపుష్పాన్ని సమర్పించబోతున్నాడు. వీళ్ళ తల్లిదండ్రులు కూడా ఇక్కడికి వచ్చారు, వాళ్ళ బంధుమిత్రులు కూడా వచ్చారు. లైవ్ లో చాలా మంది మా ఎల్ఎంఏ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అంతా చూస్తున్నారు. మరి ఏం పాట పాడుతున్నాం? దండాలయ్య ఉండ్రాళ్ళయ్య దయించయ్య దేవాని బాలుగారు పాడిన పాట.
ఈ అబ్బాయి ఎలా పాడాడు? అమలాపురంలో పుట్టి పెరిగాడు ఈ అబ్బాయి, అమెరికాలో పుట్టి పెరిగాడు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. కీర్తి దానన్న ఇద్దరండి పాడతాతే ఎంతమంది చూస్తారు? డ్రమ్స్ వాయిస్తారు ఫణి గారని, పెద్ద బొట్టు పెట్టుకొని, వీళ్ళు చింతాత గారు, వాళ్ళ అన్నయ్యకి మనవాడు. ఈ అబ్బాయి పుట్టినరోజు ఈరోజు, నాగరాజు గారి పుట్టినరోజు. నిన్న ఎవరి పుట్టినరోజు? ఇళయరాజు గారి పుట్టినరోజు. అలాగే ఈరోజు మన హర్షిత్ పుట్టినరోజు, అందుకే ఇంత మంచి డ్రెస్ వేశాడు. ఒక్కసారి మనం అందరం కూడా పుట్టినరోజు పాట పాడి ఈ అబ్బాయిని మనం విష్ చేద్దాం. ఎల్ఎంఏ గ్లోబల్ ఫ్యామిలీ మెంబర్. మన ఎల్ఎంఏ అంటే మొత్తం ప్రపంచం అంతా ఉంది, ప్రపంచం అంతా మన ఎల్ఎంఏ పిల్లలు ఉన్నారు, చాలా మంది నేర్చుకుంటున్నారు, అందులో ఎల్ఎంఏ ఫ్యామిలీ మెంబర్ ఈ అబ్బాయి. కాబట్టి ఈరోజు మన ఎల్ఎంఏ పిల్లాడి పుట్టినరోజు కాబట్టి ఈ వేదిక మీద ఇంతమంది పెద్దల సమక్షంలో అక్కడ మహాపురుషుల ఆశీస్సులతో ఈ అబ్బాయికి విషెస్ చెప్పడం జరిగింది. ఎందుకంటే నాగరాజు గారు ఉన్నప్పుడు పిల్లల కోసం మేము ఏది అడిగినా పెద్దగా వాళ్ళ గురించి ఏదైనా అడిగితే చర్చించేవారేమో, కానీ పిల్లల గురించి ఏది అడిగినా సార్ నో అని చెప్పకపోయేవారు. ఓకే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి అంతే, ఇంకా నాచకండి అనేవాడు. సో పిల్లల కోసం ఎప్పుడు నో అనే క్వశ్చన్ లేదు. ఇది చేద్దాం సార్ పిల్లలు, ఓకే ఇది చేద్దాం సార్, ఓకే. కాబట్టి ఆయనకి సంబంధించిన ఈ కార్యక్రమంలో మన ఎల్ఎంఏ గ్లోబల్ కుటుంబంలోని ఒక పిల్లాడు హర్షిత్ పుట్టినరోజు కాబట్టి మంచి పాట పాడాడు. ఈరోజు మనం అందరం కూడా ఈ అబ్బాయికి ఈ వేదిక ద్వారా ఈ పాట పాడించడమే మనం ఇచ్చిన గిఫ్ట్ ఈ అబ్బాయికి, కదా? అంతే కదా? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. చిరంజీవి సుఖీ భవ. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ గురువు గారు. అసలు లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. అసలు వీఆర్ వెరీ ఫార్చునేట్ టు లర్న్ ఫ్రమ్ యూ. ఇంత మంచి గురువు గారు నాకు దొరికినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ అస్, సపోర్టింగ్ అస్ అండ్ ఇన్స్పైరింగ్ అస్ ఆల్ ద టైమ్. అసలు అంటే టైర్లెస్గా, అసలు మీరు అలసటే లేదు, ఆ పని చేస్తూనే ఉంటారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. గ్లోబల్గా కూడా కార్యక్రమాలు చేద్దామని నాగరాజు గారు పాండమిక్ కంటే ముందు మేము తానా సభలో ఉన్నప్పుడు అమెరికాలో మొదలుపెట్టాము ప్రోగ్రామ్స్ చేయడం. అక్కడున్న పిల్లల్ని తీసుకొని 4-5 ఊర్లలో అప్పటికే మేము ఎల్ఎంఏ టీటీఏ కార్యక్రమాలు 1 సంవత్సరం చేశాం. కానీ దాని తర్వాత పాండమిక్ రావడం, ఇవన్నీ జరిగిపోవడం మీ అందరికీ తెలుసు. కాబట్టి ఆయన ఉద్దేశాల్లో ప్రతి రాష్ట్రం యొక్క రాజధానిలో అక్కడ ఉన్నటువంటి తెలుగు సంఘాలని కలుపుకొని ఈ పిల్లల్ని తీసుకెళ్ళి ఈ మొత్తం దేశం అంతా ప్రతి క్యాపిటల్ సిటీలో కార్యక్రమాలు మేము రూపొందించాం. అలాగే ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో ఆల్రెడీ మొదలెట్టాం, దాంతోపాటు యూరోప్, ఆస్ట్రేలియా అన్నీ కూడా మేము ఒక పైప్ లైన్లో వేసుకున్నాం. ఆయన కనుక ఉంటే ఇవన్నీ సాధ్యపడేది. ఎందుకంటే ఆయన సాధ్యం చేస్తారు, ఏమనుకుంటే అది సాధ్యం చేస్తారు నాగరాజు గారు. అసలు అప్పటిదాకా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.